వైసీపీ గాని మళ్ళీ వచ్చి పోటీ చేస్తే పొత్తులో బీఆర్ఎస్‌తో పొత్తులో పోటీ చేయగలిగితే 3-4% ఓటింగ్‌ని కాంగ్రెస్ ఓటింగ్‌ని చీల్చగలగలదు వైఎస్ఆర్‌సీపీ. అంటే గ్యారంటీగా కాంగ్రెస్ యొక్క ఓటమిని శాసించగలదు. బీఆర్ఎస్ యొక్క గెలుపును కూడా శాసించగలదు. బీఆర్ఎస్ గెలుపుని శాసించగలదు అని అంత గట్టిగా నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే యాజ్ ఎ సెఫాలజిస్ట్ మీకు అర్థమవటానికి అసలు బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలేంటి? ఖమ్మంలో ఇంతవరకే వాళ్ళు అంటే అసల వాళ్ళ రిప్రజెంటేషనే లేని స్థాయిలోనే ఉన్నారు ఈ రోజుకి కూడా. నల్గొండలో బాగా వీక్‌గా ఉన్నారు. ఆ 2 జిల్లాలను స్వీప్ చేయటంలోనే కాంగ్రెస్ ముందంజ ఉంటుంది. వీళ్ళకి మేజర్ ఫెయిల్యూర్ ఏడైతే ఉందో ఆ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా అభిమానులు ఉన్నారు. అది అంత గట్టిగా ఎలా చెప్పగలం? అంటే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్‌సీపీ తరపున ఎంపీగా గెలిచాడనో, 3 అసెంబ్లీ స్థానాలు వచ్చినాయనో, 2014ని నేను రిప్రజెంట్ చేసి ఈ రోజుకి కూడా వైఎస్ఆర్‌సీపీ దాన్ని చూపించి నేను చెప్పట్ల. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే జరిగినా, లేదు ఒక వినాయక నిమజ్జనాలు జరిగినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరగనంత వైభవంగా జగన్మోహన్ రెడ్డి గారి బ్యానర్లు, డీజేలు, పాటలు పెట్టుకొని ఖమ్మం జిల్లాలో జరుగుతూ ఉండే మనం ప్రతిసారి ప్రతి 3 నెలలకి ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజున తెలంగాణలో 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వస్తే ఖమ్మంలో హోర్డింగ్స్, బ్యానర్స్ పడ్డాయి. సో ఖమ్మంలో అంత బలమైన క్యాడర్ ఉన్నారు. మరియు మీకు భద్రాచలం ఏరియాకి వెళ్ళేసరికి అక్కడ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఏ స్థాయిదంటే ఈరోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పుకొని గెలిచే పరిస్థితిలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. నేను చెబుతుంది ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న నాయకులు అవ్వచ్చు, మంత్రి పదవుల్లో ఉన్నవాడు సైతం ఆ నియోజకవర్గంలో ఉన్న కొన్ని సామాజిక వర్గాల ఓట్లను దండుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారి బొమ్మను వాడుకునే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. రీసెంట్‌గా రాజగోపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు దేవుడితో సమానం. ఆయన నుంచే నేను రాజకీయాలనేవి చాలా వరకు నేర్చుకున్నానని కూడా ఆయన మాట్లాడారు. బట్టి విక్రమార్క గారైతే ఆయన పూజ గదిలో దేవుళ్ళందరితో పాటు రాజశేఖర రెడ్డి గారి పటం పెట్టుకొని పూజ చేసుకుంటారు. అంటే అంతలా అభిమానం. మీకు మహబూబ్ నగర్ అవ్వచ్చు, వరంగల్ అవ్వచ్చు, నిజామాబాద్ అవ్వచ్చు, హైదరాబాదు, మీకు గ్రేటర్ హైదరాబాద్ అవ్వచ్చు, ప్రతి చోట వైఎస్ఆర్‌సీపీ అభిమానులు. ఒకటి రాజశేఖర రెడ్డి గారి భక్తులు, 2 జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్సు.